హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే స్టాక్ కరెంట్ మార్కెట్ లో 70 రూపీస్ అరౌండ్ ట్రేడ్ జరుగుతుందండి. ఈ స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ చూస్తే 181 గా ఉంది. బుక్ వాల్యూ 33 రూపీస్ 80 పైసా. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 32.8%. ఇండస్ట్రీ పిఈ 17.2 ఉంటే స్టాక్ పిఈ 9.34 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.6%. ఆర్ఓసిఈ 29.6%. ప్రమోటర్ దగ్గర 60.8% ఉంటే ప్రమోటర్ ప్లేజ్ 0. ఎఫ్ఐఎస్ దగ్గర 12.2%. డిఐఎస్ దగ్గర 14.5% అండ్ పబ్లిక్ దగ్గర 12.5% ఉందండి. ఎర్నింగ్ పర్ షేర్ అయితే 7 రూపీస్ 44 పైసా ఉంది. డివిడెండ్ ఈల్డ్ 4.76% ఉంది. ఇలా ఏ రకంగా చూసినా ఇంట్రిన్సిక్ వైజ్ గా ఓపీఎం, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈపీఎస్, డివిడెండ్ ఈల్డ్, స్టాక్ పిఈ ఇలా ఏ రకంగా చూసినండి చాలా పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ గా చూస్తే 180 దాకా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ఎందుకు ఈ స్టాక్ 70 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది? నిజంగా 180 వరకు వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? ఎటువంటి అంశాలు, పరిస్థితులు ఈ స్టాక్ ను 180 దాకా వెళ్లకుండా వెనక్కి లాగుతున్నాయి? ఈ విషయాలన్నింటినీ మనం క్విక్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్స్. అందరికీ నమస్కారం అండి అండ్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మరియు హ్యాపీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. విభిన్న జాతులు, భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాల వారందరూ ఒకటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి బాటలో మన భారతదేశం ముందుకెళ్తుందండి. అలాగే మన పోర్ట్ఫోలియోలో కూడా రకరకాల సెక్టార్స్, స్టాక్స్, థీమ్స్ తో మరింత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. ఇక డైరెక్ట్ గా స్టాక్ విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఇండియాస్ టాప్ మైనింగ్ కంపెనీ అయిన ఎన్ఎండిసి లిమిటెడ్ గురించి అండి. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫుల్లీ గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. ఈ కంపెనీని 1958 లో స్థాపించారండి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ కూడాను. ఐరన్ ఓర్ మాత్రమే కాదండి, డైమండ్స్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ స్పాంజ్ ఐరన్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ కూడా చేస్తుంది. ప్లస్ విండ్ పవర్ ను కూడా జనరేట్ చేసి సేల్ కూడా చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మైనింగ్ నుండి క్లీన్ ఎనర్జీ వరకు వైడ్ పోర్ట్ఫోలియో కలిగిన కంపెనీ అండి. కంపెనీ లోపలికి వెళ్తే ముందుగా ఎన్ఎండిసి ప్రొడక్షన్ అండ్ సేల్స్ విషయానికి వస్తే ఐరన్ ఓర్ ప్రొడక్షన్ FY24 లో 450.22 లాక్ టన్స్ చేస్తే FY24 లో 444.81 లాక్ టన్స్ సేల్స్ చేశారండి. FY24 లో ప్యాలెట్ ప్రొడక్షన్ 2.63 లాక్ చేశారు అండ్ సేల్స్ 2.4 వెట్ మెట్రిక్ టన్స్ చేశారండి. ఎన్ఎండిసి దగ్గర మైనింగ్ కోసం ఒక మ్యాసివ్ ఫ్లీట్ ఉందండి. ఇమాజిన్ చేయండి, 40 హెవీ ఎక్స్కావేటర్స్ ఉన్నాయి. ఇవి పెద్ద ఎత్తున మట్టిని తీయడానికి ఇవే బ్యాక్ బోన్ అన్నమాట. 31 డ్రిల్లింగ్ మెషిన్స్, ఇవి రాక్ లో డీప్ గా వెళ్లి మినరల్స్ తీసే పని చేస్తాయి. అలాగే 7 క్రషింగ్ యూనిట్స్ అండ్ 5 స్క్రీనింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాదండి, టోటల్ లెంగ్త్ 88 కిలోమీటర్స్ పైగా 244 కన్వేయర్స్ కూడా ఉన్నాయి. ఈ కన్వేయర్స్ ద్వారానే ఎక్కడ ట్రక్ అవసరం లేకుండా డైరెక్ట్ గా ఓర్ అంతా కూడా మైనింగ్ సైట్ నుండి మరొక చోటకు మూవ్ చేస్తారనమాట. చివరకు 62 హెవీ హౌలింగ్ ట్రక్స్ కలిగి ఉన్నాయి. ఈ ఓర్ అంతా కూడా లార్జ్ స్కేల్ లో ఈ ట్రాన్స్పోర్ట్ కోసం ఈ హెవీ హౌలింగ్ ట్రక్స్ ను వాడతారండి. ఎన్ఎండిసి మ్యానుఫాక్చరింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వస్తే ఎన్ఎండిసి గురించి ఒక పెద్ద ప్రౌడ్ ఏంటంటే ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 6th లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ కూడా అండి. అంతేకాదు వరల్డ్ లో లోయెస్ట్ కాస్ట్ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ లో ఎన్ఎండిసి కి మంచి పేరుంది. ఇంకొక ముఖ్యమైన స్పెషల్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక మెకనైజ్డ్ డైమండ్ మైన్ కూడా ఎన్ఎండిసి దగ్గర ఉంది. అది పన్నా మధ్యప్రదేశ్ లో ఉంది. 3 years పాస్ తర్వాత FY24 లో ఈ డైమండ్ మైన్ మళ్ళీ ఆపరేషన్ అయింది. ఎన్ఎండిసి ఫ్యూచర్ ప్లాన్స్ చాలా అంబిషియస్ గా ఉన్నాయండి. FY25 కి 53.8 మెట్రిక్ టన్ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ టార్గెట్ గా పెట్టుకుంది. 2030 కల్లా ఈ కెపాసిటీని 100 మెట్రిక్ టన్ డబుల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఇందులో 72 మెట్రిక్ టన్ కరెంట్ ఐరన్ ఓర్ మైన్స్ నుండి వస్తాయి. మిగతా 28 మెట్రిక్ టన్ కొత్తగా డెవలప్ చేస్తున్న ఎన్సిఎల్, ఎన్ఎండిసి, సిఎండిసి లిమిటెడ్ జేవీ మైన్స్ నుండి రాబోతున్నాయి. ఈ మ్యాసివ్ ఎక్స్పెన్షన్ కోసం మొత్తం 50,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. FY25 లోనే 2,200 crore క్యాపెక్స్ స్పెండ్ చేయాలని చెప్పేసి ఫిక్స్ చేసుకుంది. ఇలాంటి అంశాల వలన ఫండమెంటల్ గా చాలా బలంగానే కనిపిస్తుంది. కానీ ఎన్ఎండిసి స్టాక్ షేర్ ప్రైస్ మాత్రం ఇంట్రిన్సిక్ వాల్యూ అయిన 180 రూపీస్ ని క్రాస్ చేయలేకపోతుంది. ఈ విషయాల గురించి క్విక్ గా మాట్లాడుకొని ఎన్ఎండిసి షేర్ ప్రైస్ టార్గెట్ దగ్గరికి వద్దామండి. ముఖ్యంగా ఐరన్ ఓర్ ధరలు గ్లోబల్ మార్కెట్ లో ఎప్పటికప్పుడు షేర్ మార్కెట్ల ధరలాగా మారిపోతూ ఉంటాయండి. అండ్ స్టీల్ ఇండస్ట్రీ డిమాండ్ తగ్గితే దానికి అనుగుణంగా ఐరన్ ఓర్ సేల్స్ పై ఒత్తిడి వస్తుంది. మైన్స్ నుండి పోర్ట్స్ లేదా కస్టమర్ కు సరుకు రవాణా ఖర్చులు పెరగటం వంటి అంశాలు, మైన్స్ కు సంబంధించిన గవర్నమెంట్ పర్యావరణ నిబంధనలు కఠినతరంగా ఉండటం, వీటి వలన న్యూ ప్రాజెక్ట్స్ డిలే
అవుతుంటాయి. ప్రైవేట్ మరియు విదేశీ కంపెనీల పోటీ కారణంగా మార్కెట్ షేర్ పై ప్రెజర్ పడుతుంది. ఇక మాన్సూన్ సీజన్ లో మైనింగ్ కార్యకలాపాలు డల్ గా ఉంటాయి. దీని వల్ల ప్రొడక్షన్ తగ్గుతుందండి. ఇలాంటి ఛాలెంజెస్ వలన ఇలాంటి మైనింగ్ కంపెనీల గ్రోత్ నేరోగా ఉంటుందండి. మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ ని డీప్ గా పరిశీలిద్దామండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 61,015 crore, డెట్ 4,276 crore, కంటింజెన్సీ లయబిలిటీస్ అండి చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి. 21,200 crore ఉన్నాయి. ఈ కంటింజెన్సీ లయబిలిటీస్ టూ మచ్ గా ఉన్నాయి అనిపిస్తుంది. ఇవి ఏ మాత్రం నాన్ పెర్ఫార్మెన్స్ గా మారితే బ్యాలెన్స్ షీట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే షేర్ ప్రైస్ ఇంత నేరోగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదొక అంశం. దీంతో పాటు చాలా అంశాలు ఉన్నాయి. దీని మీద ఆల్వేస్ ఒక ఐఏఎస్ ఉంచండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంటింజెన్సీ లయబిలిటీస్ మూవ్మెంట్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకుంటూ ఉందాం. ఫ్రెండ్స్, సేల్స్ గ్రోత్ 18.3% ఓకేగా ఉన్నప్పటికీ ప్రాఫిట్ గ్రోత్ 7.18% అనుకున్నంతగా లేదు. ఫైనల్ గా చెప్పాలంటే ఇంట్రిన్సిక్ వాల్యూ బాగుంది, బట్ సేల్స్ గ్రోత్, డెట్, కంటిన్యూస్ లయబిలిటీస్, ఐరన్ ఓర్ గ్లోబల్ మార్కెట్ ప్రైసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 3 years లో ఈ స్టాక్ డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. పిఎస్యు స్టాక్ అవటం వల్ల చాలా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ వాల్యూ 180 రూపీస్ అనేది అన్లాక్ అవ్వచ్చు అనుకుంటున్నాం. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో 10% ఎలకేషన్ తో హోల్డ్ చేసుకోవచ్చు అని పర్సనల్ గా అనుకుంటున్నామండి. సిప్ మెథడ్ ద్వారా కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచిది. ఇవి ఈ రోజు మన ఎన్ఎండిసి స్టాక్ విషయాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అని గమనించగలరు. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. మీరు మీ ఓన్ అనాలిసిస్ ద్వారా కాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈ స్టాక్ పై మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. మీకు ఏదైనా స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్ కావాలంటే మన కామెంట్ లో పెట్టండి. మన అనాలిసిస్ రిపోర్ట్ ని మీకు షేర్ చేస్తాను. మన ఈ స్టాక్ అనాలిసిస్ ఎఫర్ట్ నచ్చితే లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.